సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. స్వచ్ఛతాకి సేవా కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రత్యేక అధికారులకు నాయకులకు కార్యకర్తలకు అలాగే కార్యక్రమాలకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మన గ్రామానికి ఏం చేసుకోవాలి, మన పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉంటేనే మనకున్నటువంటి కలుషితమైనటువంటి నీరు కానివ్వండి, ఏదైనా రోగాల బారిన పడకుండా ఉండడానికి ఈ స్వచ్ఛతాకి సేవ కార్యక్రమం చాలా ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే గతంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్తో ఆ రోజు అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం కావాలని చెప్పేసి, ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, గ్రామాలకు రావాల్సినటువంటి నిధులు 5 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళాయో తెలియదు, ఎస్సీల సప్లై నిధులు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు, సర్పంచుల నిధులు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. అలాంటి తరుణంలో 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఈ రోజు ఏదైతే చితికిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి ప్రజలందరూ ఆకాంక్షించి దాదాపు 175 సీట్లకు 164 సీట్లు మా కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పడిన తర్వాత పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజానికం అంతా గమనిస్తున్నారు. అంతేకాకుండా 15th ఫైనాన్స్ ద్వారా గ్రామ సర్పంచులకు నిధులు ఇవ్వడం జరుగుతుంది, అలాగే మండలాలకు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది.